యాప్ ఓపెన్ చేయడం ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. న్యూ వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకుని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో ఆప్షన్లో ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మినిమం నేనైతే ఒక 7 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మినిమం అయితే ఒక 13-12 అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇప్పుడైతే 7 పిక్స్ అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ ఫొటోస్ అనేది ఫుల్ స్క్రీన్లో ఉండడానికి నేను 16 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి వాటర్ మార్క్ క్లిక్ చేసేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. అండ్ మీరు కూడా అలా 1 సెకండ్ ఒక 5 సెకండ్స్ అయితే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. అలా అయితేనే మనకైతే వీడియో అనేది బాగుంటుంది చూడడానికి. అంటే అన్ని పిక్స్ కూడా అలానే అడ్జస్ట్మెంట్ అనేది ఫుల్ స్క్రీన్లో అనేది చేసేసుకోవాలి. 7 పిక్స్ కూడా అలానే చేసేసుకోవాలి. అడ్జస్ట్ అయితే ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్క్రీన్లో మనకి చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఫొటోస్ అనేది తక్కువ స్క్రీన్లో అంటే తక్కువ టైంలో అలా అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఫోటోకి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే లిరిక్స్ సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. పిప్ ఆప్షన్లో వీడియోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది లిరికల్ వీడియో సాంగ్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళేసి ఫుల్ జూమ్లో పెట్టేసుకోవాలి వీడియోని. అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి లిరిక్స్ అనేది మన ఫొటోస్ మీద అయితే ప్లే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూమ్ అయితే వేసేసుకుంటున్నాను. లిరిక్స్ పెద్దగా ఉంటే వీడియో అనేది చూడడానికి బాగుంటుంది. అండ్ మీరు లిరిక్స్ కావాలంటే వీడియో లిరిక్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే నేనైతే 1 పిక్ అంత మాత్రమే అడ్జస్ట్ అనేది చేసుకుంటాను అనమాట. ఎందుకంటే వీడియో చూడడానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ కొంచెం త్వరగా వస్తే వీడియో అనేది చూడడానికి బాగుంటుంది. ఒక 5 సెకండ్స్కి ఒక ఫోటో, 8 సెకండ్స్కి ఒక ఫోటో వస్తే బాగుంటుంది. కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే 1 ఫోటో వచ్చేలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అది ఒక 2 ఫొటోస్ దాకా అయితే వస్తుంది. 2 సెకండ్స్ ఒక 1 పిక్ 2 సెకండ్స్ అంతా అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా అలాగే అడ్జస్ట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ వేరే ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక 2 పిక్స్ నాకు ఎందుకు అవసరం లేదనిపిస్తుంది. నాకైతే 2 పిక్స్ అయితే నేనైతే రిమూవ్ అనేది చేసుకుంటున్నాను. 2 పిక్స్ అయితే నాకు అవసరం లేదు. అండ్ 12 పిక్స్ అయితే నాకు సరిపోతాయి. అండ్ మీరు కూడా ఎక్కువ ఫొటోస్ ఉంటే ఫొటోస్ కూడా ఓకే అంటే చేసేసుకోండి. పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఫుల్ స్క్రీన్లో అయితే అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత సెకండ్ ఆప్షన్లో పెట్టిన పిక్స్ అయితే ఫుల్ స్క్రీన్లో అనేది అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ కూడా యాడ్ చేసుకోవాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ లింక్ కావాలంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిప్ ఆప్షన్లో వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్ వీడియో
టెంప్లెట్ వీడియో సెలెక్ట్ చేసుకొని టెంప్లెట్ అయితే జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. స్క్రీన్లో మనకు ఫుల్ స్క్రీన్లో టెంప్లెట్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చేసుకొని అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దానికి ఉన్న సౌండ్ అంతా కూడా ఆఫ్ చేసుకోవాలి. టెంప్లెట్కి ఉన్న సౌండ్ అంతా కూడా చూడండి. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. అదే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో సేవ్ కావడానికి మనం పక్కన ఉన్న రైట్ క్లిక్ అయితే ఓకే చేయాలి. రైట్ క్లిక్ అయితే ఓకే చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.